వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. విద్యపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి. గూండాల మండలంలో కలెక్టర్ పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఆకస్మిక తనిఖీ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా నృసింహ జయంతి ఉత్సవాలు. 10వ తరగతి ఫలితాలలో న్యూస్ పాఠశాల ఘన విజయం. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. అన్నదాతకు అవగాహన కార్యక్రమం నిర్వహణ. కన్వర్ట్ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు చేయాలి. ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ డిమాండ్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు. గూండాల మండలం అనంతారం గ్రామంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సన్మానం. సూర్యాపేటలో ఉచిత యోగా శిక్షణ తరగతులకు విశేష స్పందన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండమల్లపల్లి శివారులో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన భూమి పూజ చేశారు. విద్యపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండమండపల్లి శివారులో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, పేదలకు వీటిని అందించేందుకు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నదని, ఇందులో భాగంగానే నియోజకవర్గానికి 1 చొప్పున 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి తాము ముందుంటానని, వెల్లిపాకల అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించి రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా 2563 మంది విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని చెప్పారు. కొండమల్లిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. పేమెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, నల్గొండలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, ఈ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా బస్సులను విద్యార్థుల ఇళ్ల వద్దకు పంపించి బస్సుల ద్వారా వారిని పాఠశాలకు తీసుకువచ్చి తిరిగి ఇళ్ల వద్ద దింపడం జరుగుతుందని అన్నారు. సమావేశానికి అధ్యక్షతన వహించిన దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఒకే పాఠశాలలు అందరూ చదివే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నదని అన్నారు. అన్నిటికంటే విద్యాభివృద్ధి గొప్పదని, ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూర్తయితే యూనివర్సిటీ వాతావరణం ఉంటుందని, 2563 మంది పిల్లలు ఒకే దగ్గర చదువుకోవచ్చని, దేవరకొండ కొండమండపల్లిలను సమానంగా అభివృద్ధి చేసి రెండింటిని విలీనం చేయడమే తన లక్ష్యమని, అందుకే కొత్తగా వచ్చిన ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ సంస్థలను దేవరకొండ కొండమల్లపల్లి మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించడం జరుగుతున్నదని, రెసిడెన్షియల్ విధానంలో 2563 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకోవచ్చని, చదువుతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు కూడా ఈ పాఠశాలలో నేర్పించడం జరుగుతుందని, విద్యార్థులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈడబ్ల్యూ ఐడిసిఎస్ఈ బాలప్రసాద్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డిఈఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం గ్రామంలో పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజున జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతారం గ్రామం నుంచి ఎన్ని లారీల ధాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తుందని, గన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం గ్రామంలోని పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజున జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతారం గ్రామం నుంచి ఎన్ని లారీల ధాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తుంది, గన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. లారీల కొరత సమస్యను వెంటనే పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలి అన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఇటీవల అకాల మరణం చెందిన భూపతి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి భార్య విద్యావంతురాలైతే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెండ్యాల వినోద్, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చెండిరాణి, ఆర్ఐ ప్రభుదాస్, ఎంపీఓ ఎంఏ సలీం, పిఆర్ఏఈ దామోదర్, మండల వ్యవసాయ అధికారి సూరజ్ కుమార్, హౌసింగ్ ఏఈ కావ్య, ఏఈఓ శ్వేత, ఉప సర్పంచ్ సంపత్ కుమార్, సిఈఓ నాగయ్య, వార్డు సభ్యుడు రమేష్, రైతులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ ఆపరేటరా? 50 ఎన్ని ఉంటాయి గన్నీ? అంటే 7 30 సార్. ఇప్పుడు 5,000 తెప్పించినాం. ఓకే, మరి ఇక్కడ ఏమి గన్నీ బ్యాగ్ కనిపించట్లేదు. ఇక్కడ వానసం 20 అని 2 లారీలు కాంట పెట్టి పంపించారు. 2 లారీలు వెళ్తాయి. మీరు అందరు రైతులేనా? రైతులే. మరి ఇప్పుడు ఎందుకు కాంట మీకు లారీ లాస్ట్ ఎప్పుడు వచ్చింది? స్టార్ట్ అయినా కానీ మాకు 2 లారీలు ఇయ్యలేం రాలేదు. టోటల్ 30 లారీలు పడతాయి. ఎన్ని లారీలు పడతాయి? ఇక్కడ 100 లారీస్ వెళ్తాయి. 100 లారీలు పడతాయి. 80కి 100కి డిఫరెన్స్ చెప్పండి. 80 to 100 లారీస్ వెళ్తాయి. ఏమి తేమ వస్తుంది అంత కరెక్ట్ వస్తున్నాయి. కిషన్ కూడా ఏముండే ఎప్పుడు వాళ్ళు కానీ నేను అయిపోయినాయి. నాకేం అందలేదు. నాకు ఇంట్లో వంట ఇక్కడే అది మిల్లర్ దించుకుంటున్నా ఉండడం వల్ల అదే ఇబ్బంది అవుతుంది. కాగితాలు వస్తుంది. 3% కానీ 20% నేను నా దృష్టికి తీసుకొచ్చారు. నేను స్పీడప్ చేయడానికి మొత్తం ప్రయత్నం చేస్తాను. వెహికల్స్ పెంచాలా చూస్తాను. మెషిన్ తెచ్చుకో, మనిషి మీద పెట్టుకొని స్టార్ట్ చేయి. గన్నీలు ఉన్నాయన్నా సార్. మా గన్నీలు కూడా పాతే ఉన్నాయి సార్. కొత్త సార్. మొత్తం హోల్స్ వాడి అవి వస్తాయి. చూడలేదు సార్. లేదు ప్లేస్ లేదు. అందులో కూడా ప్లేస్ లేదు. ఇంకో రూమ్ కావాలంటే అదే ప్రెమిసెస్ కట్టుకోండి. ఓకే, ఈ మధ్యన పట్టణాల్లో అన్నిట్లోనూ ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ కట్టాలి. అదే చిన్నప్పటి నుంచి పెద్ద దాకా ఒక కాడ చదువుకుంటే అది ఒక క్యాంపస్ లెక్కన సార్. స్కూల్లోనే కడుతున్నా బిల్డింగ్. పెద్దమ్మ నువ్వే కట్టుకుంటావా? ఎంత పడింది ఇప్పటిదాకా ఖర్చు? నువ్వు ఫ్రీగా చెప్పచ్చు. ఏం లేదు, ప్రభుత్వం నుంచి వచ్చినా ఏం భయపడేది ఏం ఉన్నారు. ఆల్ మీ ర్యాంకింగ్ ఎంత ఉంది డిస్ట్రిక్ట్ దాంట్లో? వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. మీకు ఇండిపెండెన్స్ డే June 2 మీకు అవార్డు వస్తుంది టాప్ 5లో ఉన్న వాళ్ళు. ఎనీవేస్ ఇప్పుడు 27,000 ఇంకా పడలేదు. ఇప్పుడు చేస్తామది. ఇప్పుడు చేస్తాం సార్. మనకు భువన్ ఈ రోజు వచ్చింది సార్. రీసైకిల్ సైకిల్ సిస్టమ్ ఎప్పుడు నడుస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకుంటారు?
నెక్స్ట్ ఫోన్ క్యాప్చర్ చేయడం. ఎవరు ప్రెగ్నెన్సీ లేదా ఇప్పుడు ఓకే ఓకే తీసుకుపోయిన ఉద్యోగం చేస్తున్నాను గాజులు బొట్టు తీయండి తీసుకుంటాం. ఎక్కడ ఎలాంటి జీవనోపాధి సార్, తల్లిదండ్రులు లేరు, ఇక్కడే ఉంటుందా? ఇక్కడనే ఉంటారు, తల్లిదండ్రులు లేరు. ఆమెకు కూడా చదువుకుందా? డిగ్రీ చేసింది. క్వాలిఫికేషన్ ఇవ్వండి చూస్తాను. ఒక విషయం, టెంపరీ సాయాలు చేయడానికి చేయొచ్చు, ఇప్పుడు ఎప్పుడు మనం చేసిన సాయం కొంతకాలం ఉండిపోవాలి. సో చదువుకుంది కనుక నాకు డీటెయిల్స్ ఇవ్వండి. ఎప్పుడు ఈ రోజు వీలవుతుందా, నెల తర్వాత వీలవుతుంది? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు జయంతి ఉత్సవాలలో భాగంగా ఉదయం లక్ష్మీ నరసింహస్వామి అలంకార సేవ, యాగశాలలో ద్వారాతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుర్థానార్చన, లక్ష్మీ, నృసింహ, సుదర్శన, గరుడ, మూల మంత్ర హోమాలు, ద్వార తోరణ మాషబలి, అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు జయంతి ఉత్సవాలలో భాగంగా ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి అలంకార సేవ, యాగశాలలో ద్వారాతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుస్థానార్చన, లక్ష్మీ, నృసింహ, సుదర్శన, గరుడ, మూల మంత్ర హోమాలు, ద్వారాతోరణ మాషబలి, అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. అలాగే లక్ష్మీ నారసింహుడికి ఏకోత్తర సహస్ర కలశాభిషేకం అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండగగా నృసింహ జయంతి వేడుకలు నిర్వహించారు. సాయంత్రం వేద స్వస్తి, నృసింహ ఆవిర్భావ, ఋత్విక్ సన్మానం, మహా నివేదన, తీర్థప్రసాద గోష్ఠితో ఉత్సవ పరిసమాప్తి పలుకునున్నారు ఆలయ అర్చకులు.
विश्वं भवतु सर्वेषां ब्राह्मणादीनां चातुर्वर्ण्यानां च व्याधिचोर दुर्भिक्षानावृष्टिराजबाधादि सर्वोपद्रव शान्तिरस्तु श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायक वेद वेदांत वेद्य अपार कारुण्य सौशीय वात्सल्य औदार्य ऐश्वर्य सौंदर्य महोदधे हे ज्वाला योगानंद गंडभेरुन्नोग्र लक्ष्मी नारसिंह स्वामिनः तत्कृपया लोक कल्याणार्थं विश्वशान्त्यर्थं संकल्पित श्री पांचरात्र शास्त्र दिव्यागमोक्त प्रकारेण पांचानिक पंचकुंडात्मक लक्ष्मी नारसिंह याग महोत्सवांगं तत्त कर्मकलापाः जयंती महोत्सवांगं पंचम दिवसे प्रातः काले अग्न्याराधानन्तरं पूर्णाहुत्यनन्तरं सकल देवता तृप्त्यर्थं हवन परिपूर्णासिद्ध्यर्थं वेदपारायण प्रिया वेदपारायण महाय मंगलं गुणसिन्धवे मंगलानां निवासाय यादाद्रीशाय मंगलं नित्याय निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवधात्रे च श्रीनृसिंहाय मंगलं मंगला నల్గొండ పట్టణంలో న్యూస్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గట్ల అనంతరెడ్డి వివరాలు వెల్లడించారు. పాఠశాల విద్యార్థి ఎస్ వర్షిత్ రెడ్డి 589 మార్కులతో మొదటి స్థానంలో నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు అని తెలిపారు. నల్గొండ పట్టణంలోని న్యూస్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గట్ల అనంతరెడ్డి వివరాలు వెల్లడించారు. పాఠశాల విద్యార్థి ఎస్ వర్షిత్ రెడ్డి 589 మార్కులతో మొదటి స్థానంలో నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు అని తెలిపారు. అదేవిధంగా ఎన్ లోకేష్ 583, ఏ దీపిక 582, కె సుశాంత్ 579, ఆర్ జానారెడ్డి, ఎస్ సాయి తేజస్వి 578 వంటి మార్కులు ప్రతిభ చాటుకున్నారు. అలాగే ఇతర విద్యార్థులు 576, 574, 573, 571 మార్కులు సాధించారు. మొత్తం 89 మంది విద్యార్థుల్లో 63 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. అంతేకాకుండా పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడం మరో గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గట్ల అనంతరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ గట్ల పద్మ, ప్రిన్సిపల్ ఆలుగుబెల్లి తిరుమల్ రెడ్డి, అలుగుబెల్లి స్పందన, ఫాతిమా, శైలజ, పర్వత్ రెడ్డి, నాగేష్, జగన్ రెడ్డి, లక్ష్మణ్, భీష్మాచారి, కార్తిక్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కావచ్చు, మా విద్యార్థుల కష్టము, మా తల్లిదండ్రుల యొక్క సహకారాలు, తర్వాత మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేము విద్యార్థులకు ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలు, వాళ్ళని నర్సరీ నుంచి కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తూ శ్రీలేన శోభతే విద్య అని మన యొక్క ఆర్యోక్తి ఉన్నట్లుగా వాళ్ళకు విద్యతో పాటు సర్వతోముఖ అభివృద్ధి దిశగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్ని యాక్టివిటీస్ని కూడా వాళ్ళ యొక్క బాల్య జ్ఞాపకాలన్నీ కూడా నిక్షిప్తపరుస్తూ అన్ని సబ్జెక్ట్ శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో నల్లగొండ మన న్యూస్ హై స్కూల్లో విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.
89 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 100కు 100% ఉత్తీర్ణత సాధించారు. ఇది 15వ బ్యాచ్. గత 15 సంవత్సరాల నుంచి కూడా మరి చక్కగా విద్యార్థులు కష్టపడి ఇప్పటికీ మా మేనేజ్మెంట్కి చక్కటి గురుదక్షిణ చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాలేదు. 100కు 100% రిజల్ట్తో న్యూస్ పాఠశాల దినదిన ప్రభుత్వం అనుమానం చెందుతూ ఉన్నది. ఈరోజు జిల్లా స్థాయిలో ఇంత చక్కటి ర్యాంకు అంటే 589 మార్కులతోని మా విద్యార్థి వర్షిత్ రెడ్డి సంకు మొదటి స్థానంలో నిలిచాడు. 570కి పైగా 11 మంది విద్యార్థులు సాధించడము సంస్థ గర్వించదగినటువంటి విషయము. 550 పైన సాధించినటువంటి విద్యార్థులు 28 మంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం కొండ్రపోలు గ్రామం దామర్చెల్ల మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి శ్రీధర్ మాట్లాడుతూ రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం కొండ్రపోలు గ్రామం దామర్చెల్ల మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి శ్రీధర్ మాట్లాడుతూ రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్లో ఉన్న వరి పంట రకాలు మరియు వ్యవసాయ వర్సిటీ వరి రకాల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన శాస్త్రవేత్తల టి హిమబిందు రైతులు పంట మార్పిడి ఆవశ్యకత గురించి రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి, పంట వైవిధ్యకరణ మరియు పండ్లు కూరగాయలు సాగు మరియు నీటి ఆదా పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. మిర్యాలగూడ ఉద్యాన అధికారి షేక్ నసీమా ఉద్యాన శాఖ రైతులకు అందిస్తున్న సబ్సిడీలు పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి ఎన్ బాలకృష్ణ, ఏఈఓ సైదులు వ్యవసాయ శాఖ పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. కొండ్రపోల్ సర్పంచ్ రాధా రామలింగం మరియు బి సైదులు దీలవరపు సర్పంచ్లు మాట్లాడుతూ శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడిందని, రైతులు సేంద్రియ వ్యవసాయ అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఏఓ దామర్చెల్ల, మిర్యాలగూడ క్లస్టర్ హెచ్ఓ, ఏఈఓ సైదులు, మాటరెడ్డి మార్కెట్ కమిటీ ఎక్స్ చైర్మన్, శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీధర్, టి హిమబిందు, ఆదర్శ రైతులు కొడాలి ప్రభాకర్, రమణ మరియు మొత్తం 85 మంది రైతులు పాల్గొన్నారు. అంటే మీ సమస్యలు కూడా చెప్పండి. మీ సమస్యలు ఫీడ్బ్యాక్ ఈ కార్యక్రమం గురించి ఒకసారి చేసి ఏంటంటే రేపు హెల్త్ ఖరాబ్ అయితే అదే భూమి అమ్మి మన హెల్త్ బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో కొంచెం ఈ కెమికల్ పదార్థాలు అనేది సేంద్రియ వ్యవసాయం రండి. ఈ ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది తగ్గించడం చేయండి. అదేవిధంగా రైతులు కూడా కొన్ని సలహాలు పాటించి మనం సుస్థిర వ్యవసాయానికి మనకి నాణ్యతను ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సర్పంచ్ గారు 2 బస్తాలు వేసి మనం 4 బస్తాలు వేసి పండించి డబ్బులు వస్తుంది ఎక్కువ పడుతుంది అనేది అపోహ మాత్రమే. అలా కాకుండా మీ భూమికి ఏమైతే అవసరమో, ఏమైతే ఉపయోగపడతాయో అలాంటి ఎరువులు చేసి పండించడం అనేది మీ ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అట్లాంటివి చేయండి. కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది వాడడం తగ్గియండి. ఇప్పుడున్న రోజుల్లో చాలా రేట్లు పెరిగిపోయాయి. చెప్పాలంటే 1800 2000 బస్తాలు ఉంటాయి. ఆ బస్తాలు ఒకసారి వేయడం వల్ల 3000 ఖర్చు అవుతుంది. సో 3000 వేసి మీరు ఎన్ని బస్తాలు పండిస్తారో ఆలోచించండి. సేంద్రియ పద్ధతిలో అవలంబించి ఒక బస్తా అక్కడ 4 బస్తాలు వేసే దగ్గర ఒక 2 బస్తాలు సేంద్రియ బస్తాలు, 2 బస్తాలు మీకు ఈ కెమికల్ బస్తాలు తీసుకునే వల్ల మీ ఖర్చు తగ్గించుకొని మీ ఆదాయాన్ని పెంచుకోండి. అలానే నేను డాక్టర్ వి శ్రీధర్, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కార్యక్రమం అనేది ఏప్రిల్ 20 నుంచి మే 23, 2026 వరకు మనకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో మన వ్యవసాయ శాఖ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
తరఫు నుంచి 200 శాస్త్రవేత్తల బృందాలు 1600 గ్రామాల్లో పర్యటించి దాదాపుగా 2,50,000 మంది రైతులకి ఈ వ్యవసాయం మీద ఆధునిక పద్ధతుల మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇందులో ముఖ్యంగా 400 పైగా శాస్త్రవేత్తలు, 800 పైగా పీజీ PhD విద్యార్థులు, అదేవిధంగా 400 పైగా వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ సిబ్బంది పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది 6 అంశాలపైన మనకి అవగాహన. ఈరోజు కొండ్రపోల్ క్లస్టర్లో రైతుల దగ్గరికే శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శాస్త్రవేత్తలకు, మా మండల ఏఓ గారికి, ఏఈఓ గారికి, అందరికీ, రైతులకు, అధికారులందరికీ కూడా, మరి కొండ్రపోల్ గ్రామ సర్పంచ్ గారికి, పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రైతుల అవగాహన కార్యక్రమంలో శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలన్నింటినీ కూడా మన గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా పాటించాలి. వారు మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము, మనం పండించే పంటలలో మనం ఎన్ని మందులు కొట్టి పంటలు పండిస్తున్నాము, ఆ మందుల వల్ల, ఆ కెమికల్స్ వల్ల మనకు క్యాన్సర్ బారిన పడుతున్నామని చెప్పి మన పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ఆహారాన్ని తిని క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పి మనకు వివరంగా వివరించడం జరిగింది. వారు సూచించిన సూచనలను ఇండస్ట్రీలో ఎక్కువ ఆసియాలోనే రెండోది మన దగ్గర ఉన్నది. మళ్ళీ మన దగ్గరికి అయ్యి బియ్యం రూపాయలు మన దగ్గరికి వస్తున్నాయి. మనం తింటున్నాం, మన పిల్లలు తింటున్నారు, మన పిల్లలు చదువుకునే హాస్టల్లో కూడా ఈ బియ్యం పెడుతున్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఒక చర్చ చేసుకోవాలి. ఈ పిచికారి మందులు కొట్టి మన ప్రాణాలు తీసి తెచ్చుకొని క్యాన్సర్లో బారిపడి ఈరోజు ఎవరికి కూడా అర్థం కాని క్యాన్సర్లు వస్తున్నాయి. వయసు ఇంత వయసు హార్ట్ అటాక్ వస్తున్నాయి. గతంలో అసలు మన తాతలు, మన ముత్తాతలు అసలు పిచికారి లేని మందులు తిని, మన పంట తిని, ఉదయం పూట ఇంటికాడ దొరికి గడిలో పట్టుకోతాయి అడిగిపోయి మందులు కొట్టని అడుగు మీద జరిగిన పంటలు తిని బతుకులు ఆరోగ్యంగా ఉన్నారు. కనీసం ఈరోజు మనం పొద్దున్న చేసే ఇంటి దగ్గర ఏం తింటున్నాం, ఏం పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేసుకొని శాస్త్రవేత్తలు, ఎందుకంటే వాళ్ళు దీర్ఘకాలికం గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం కూడా మనకి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నది కాబట్టి మనం. నమస్కారం అండి, నా పేరు హిమబిందు. నేను కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్లో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే రైతుల అవగాహన కార్యక్రమం కొండ్రపోల్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రైతులకి యూరియాను అధిక మొత్తంలో వాడకుండా కావాల్సిన మేరకే వాడడము, తర్వాత రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని చేయడము, అలాగే పంట మార్పిడి ఆవశ్యకత, మరియు మనము నీటిని వృధా చేయకుండా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందేలా, నీటి సామర్థ్యాన్ని ఎక్కువ చేసుకునేలా ఎలాంటి వ్యవసాయ పద్ధతులను పాటించాలో రైతులకు వివరించడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండలోని సాంస్కృతిక హైస్కూల్ నందు ఎస్ఎస్సి ఫలితాల్లో 100% ఉత్తీర్ణులయ్యారు.
మొదటి ర్యాంకు కీర్తన ప్రసన్న 568, మనీష 562, అమూల్య 558, శరత్ కుమార్ 554, వినతి 539, అక్షయ్ 538, శ్రీలక్ష్మి 538, మహేందర్ రెడ్డి 532, రఘురామ్ 517, నితిన్ రెడ్డి 512, గణేష్ 504. మా విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించిన 50% 500 పైగా సాధించారు. నల్గొండలోని సాంస్కృతిక హైస్కూల్ నందు ఎస్ఎస్సి ఫలితాల్లో 100% ఉత్తీర్ణులయ్యారు. మొదటి ర్యాంకు కీర్తి ప్రసన్న 568, మనీష 562, అమూల్య 558, శరత్ కుమార్ 554, వినతి 539, అక్షయ్ 538, శ్రీలక్ష్మి 538, మహేందర్ రెడ్డి 532, రఘురామ్ 517, నితిన్ రెడ్డి 512, గణేష్ 504. మా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించిన 50% 500కు పైగా సాధించారు. స్కూల్ విద్యార్థులు క్రమశిక్షణ పాటు శ్రద్ధగా విద్యను అభ్యసించి అత్యధిక మార్కులు సాధించి విజయానికి కారణమైన అధ్యాపకులను స్కూల్ మేనేజ్మెంట్ అభినందించింది. అలాగే పిల్లల తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో ఉందని వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అన్నారు. కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ రెడ్డి, రమణారెడ్డి, సరస్వతి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా పాఠశాలలో అత్యధిక మార్కులు తెచ్చిన విద్యార్థి. నాకు ఈ విజయానికి కారణం ముఖ్య కారణం మా గురువులు ఏ సందేహం ఉన్నా ఎప్పటికెప్పుడు ఆ సందేహాన్ని తీర్చుతూ మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ముందుకు ప్రోత్సహించారు. ఈ విజయానికి నా ధన్యవాదాలు మా గురువులకి, మా ప్రిన్సిపల్ గారికి, మా తల్లిదండ్రులకి. I feel very proud and grateful because of this achievement. This result is only goes to my teachers, my parents, and my hard work. I sincerely thank the principals, teachers, and my parents for encouraging me a lot. Thank you. Kirti Prasanna. I am studying from Samskriti High School. Today I feel very happy that I secured highest marks in SSC examination, that is 568 in this year. I feel great and proud for achieving this great score. I really thank you to my teachers, principal sir for guiding me, and I also thanks to my parents for their support and encouragement. My teachers all support me well and they clear all my doubts. Thank you one and all. అందరికీ నమస్కారం. నా పేరు అమూల్య. నేను ఈ స్థాయిలో ఉండడానికి మా ఉపాధ్యాయుల ప్రోత్సాహన, మా తల్లిదండ్రుల ప్రోత్సాహన. నేను ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందం తెలియజేసుకుంటున్నాను. మా ప్రిన్సిపల్ సార్ గారికి, టీచర్స్కి, నా తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
కన్వర్టెడ్ క్రిస్టియన్లు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ హోదా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పులు మరియు రాజ్యాంగ నిబంధనల అమలుకై ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరి నరసింహ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 మరియు కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్టెస్ ఆర్డర్ 1950 ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితం చేయబడినది. కన్వర్టెడ్ క్రిస్టియన్లు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ హోదా దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పులు మరియు రాజ్యాంగ నిబంధనలు అమలుకై ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరి నరసింహ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 మరియు కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్టెస్ ఆర్డర్ 1950 ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితం చేయబడింది. సుప్రీంకోర్టు వివిధ సొసై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ చంద్రమోహనన్, కేపీ మను వర్సెస్ సెక్యూరిటీ కమ్యూనిటీ తదితరుల ఈ చట్టపరమైన స్థితిని స్పష్టంగా నిర్ధారించినదని, అయితే ప్రస్తుత పరిస్థితులలో నల్గొండ జిల్లాలో కొందరు వ్యక్తులు క్రిస్టియన్ మతంలోకి మారినప్పటికీ షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నట్లు తెలిసినది. ఇటు చట్టవిరుద్ధమైన మరియు అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతున్నదని, వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి నిజమైన ఎస్సీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పేరిక మునికుమార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్లు పొందిన కన్వర్ట్ క్రిస్టియన్ వ్యక్తులపై సమగ్ర పరిశీలన జరిపించగలనని, మత మార్పిడి చేసిన తర్వాత కూడా ఎస్సీ హోదాను కొనసాగిస్తున్న వారి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని, తప్పుడు ధృవపత్రాలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగం జరగకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు అనగా తహసీల్దార్, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, తద్వారా అర్హులైన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు ఏలూరి శ్యామ్, చిన్నింటి జానీ, కందుకూరు సుధాకర్, కిషన్ తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆదేశానుసారం ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టర్ గారిని కలిసి భారత రాజ్యాంగం 341 ఆర్టికల్ని సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పును ఇంప్లిమెంటేషన్ వెంటనే నల్గొండ జిల్లాలో చేపట్టాలని గౌరవ కలెక్టర్ గారి కార్యాలయంలో కోరడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 341 షెడ్యూలు క్యాస్ట్కి సంబంధించినటువంటి హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కుటుంబాలు మాత్రమే ఈ యొక్క ఎస్సీ కేటగిరీలో అర్హత ఉంటుంది. కన్వర్టెడ్ క్రిస్టియన్ల పేరుతోటి ఫేకు ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకొని ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నటువంటి వారిని వెంటనే వారి సర్టిఫికెట్ను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే ఈ నల్గొండ జిల్లాలో అమలు చేసి నిజమైనటువంటి ఎస్సీలకు న్యాయం చేయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కోరడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఈ క్యాస్ట్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లను పునఃపరిశీలించి ఒకసారి వెంటనే చర్యలు చేపట్టి నిజమైనటువంటి ఎస్సీలకు న్యాయం చేసే విధంగా కలెక్టర్ గారి జిల్లా పరిపాలనా యంత్రాంగం కూడా పనిచేయాల్సిందిగా ఆదేశించాలని వారిని కోరడం జరిగింది. వారు కూడా వెంటనే ఈ యొక్క ఏ విధమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాన్ని వెంటనే జిల్లాలో అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి 341 ప్రకారం ఎవరైతే ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి నిజమైన ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందాలి తప్ప కన్వర్టెడ్ క్రిస్టియన్ల పేరుతోటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ ప్రయోజనాలు కానీ ఇతరత్రాల దొంగ సర్టిఫికెట్ల పేరుతోటి వారు పొందుతున్నటువంటి లబ్ధిని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వారి సర్టిఫికెట్ రద్దు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఉధృతంగా ఈ యొక్క కార్యాచరణ తీసుకోబోతున్నామని కూడా జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం, నా పేరు అంకూర్ నరసింహ, భారతీయ జనతా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు. దళిత క్రిస్టియన్ల మీద సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ
దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా నిజమైన దళితులకు సర్టిఫికేట్ ఇవ్వాలి, క్రిస్టియన్లకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వద్దని ఈరోజు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎస్సీలలో ఉన్న క్రిస్టియన్లు ఈ నిజమైన దళితులకు అన్యాయం చేయకుండా ఒకవేళ వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి పోయినట్లయితే వాళ్ళకి కావాల్సిన ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ నిజమైన దళితులకు అన్యాయం చేయవద్దని ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ ద్వారా మేము కోరేది ఏంటంటే ఎక్కడైతే ఈరోజు నల్గొండ జిల్లాలలో అన్ని ఎంఆర్ ఆఫీసులకు దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును పంపించి నిజమైన దళితులకు ఎస్సీ సర్టిఫికేట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఏదైతే క్రిస్టియన్లు మతం మారిరో వాళ్ళకి ఈ క్రిస్టియన్లు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వద్దని మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిజంగా నువ్వు ఒక మత స్వేచ్ఛతోటి మారిపోయిన విధంగా మళ్ళీ అదే విధంగా ఈ ఎస్సీ సర్టిఫికేట్ కోరుకోవడం తప్పవుతుంది. మేము గత సంవత్సరాల నుండి ఏదైతే మనం దళిత హోదా దళిత జాతి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నిజమైన గుర్తింపు రావాలని భారతీయ జనతా పార్టీ కోరుకోవడం జరుగుతున్నది. నాగార్జున గ్రామీణ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ నిత్య అన్నదాన ట్రస్ట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాగార్జున గ్రామీణ బ్యాంక్ లోన్ జూబ్లీ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ నిత్య అన్నదాన ట్రస్ట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ నబార్డ్ పి మోహనయ్య, చీఫ్ మేనేజర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సుశాంత్, మాజీ చైర్మన్ ఈ సంగేశ్వర, గ్రామీణ బ్యాంక్ ఐ రామచంద్రారెడ్డి, గణపతి హెగ్దే, బి రాజారావు, శ్రీ కేటీ రాజు, శ్రీ పిఎస్ఎం రావు హాజరయ్యారు. అలాగే నాగార్జున గ్రామీణ బ్యాంకుకు చెందిన పలువురు సీనియర్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీనియర్ సిబ్బందిని గౌరవించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల కమిటీ చైర్మన్ ఎం వీరయ్య మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కుంభం వెంకటరెడ్డి సభలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పూర్వ నాగార్జున గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల మరియు దూర ప్రాంతాలైన విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. కానీ ఒకసారి బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత నా ఒక విషయం చెప్తాను, నా దృక్పథమే మారిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గ్రామీణ బ్యాంక్ గురించి ఎవరైనా ఒక చిన్న చెడ్డమాట చెప్తే వాడిని కొట్టడానికి వెనుకాడు. అంత మమకారం నాకు గ్రామీణ బ్యాంక్ అంటే. నా పొట్ట పోషించుకోవడానికి ఈ బ్యాంకులో జాయిన్ అయినా ఈ బ్యాంకు నా జీవితాన్ని ఒక దిశ నిర్ధారణ చేసి మా ఇద్దరు అబ్బాయిల్ని బాగా చదివించుకొని విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ గ్రామీణ బ్యాంక్ కల్పించింది. కాకుండా నేను ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. కానీ వెళ్ళడం జరిగింది. స్టేట్ 4, స్టేట్ 5 ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూలో మెసేజ్ చెప్తున్నాను, ఏమి ఆన్సర్ చెప్పలేదు. అసలు ఒక్క సరైన ప్రశ్న కూడా మా చైర్మన్ గారు అప్పుడు ఇంటర్వ్యూ కమిటీ చైర్మన్ గారు అడిగిన ప్రశ్నకి ఏదైనా జవాబు చెప్పారు. తప్పకుండా నేను సెలెక్ట్ కాదు అనుకున్నా. ఆయన అదే రోజే
Golden Jubilee of the Gramina Bank, of Nagarjuna Gramina Bank, presently Telangana Gramina Bank. First of all, why we celebrate these celebrations? These celebrations are not only celebrations, these are the age for introspection and roadmap. Because I know as a young student of primary school, I still fresh in my mind. Only one jeep used to come from my village. That is, on its name it was there, Land Mortgage Bank. By the moment agriculturists used to see that jeep, there were days they were running away from the village. They used to come only for collection of loans. So threatening, in those days, people were scared. Really were not given any chance to pay anything back, were scared of their prestige. I have seen some days where they have removed the doors of some houses. Those were the days, those were the insults faced by the rural agriculturists who have secured the loans from this bank. Later stage, I came to know Manjira Gramina Bank, because I was in Meerut district. That was the Gramina Bank. It was having their boards there. Don't think that because I am here in this meeting today, I am saying this is a bank which catered the needs of small section of society. And those who want small loans for agriculturists and the small business groups, women business groups, and small people, shopkeepers, these were getting loans from this. This was the only opportunity. Really, I admire you because you, by serving these banks, because I am retired, I can speak now. I have some liberty now. Always I was trying to protect the small loanies. Always. To extent possible, I was extending my hand to help them. Because one thing was strong in my mind, in this country, it is very easy to get 100 lakhs loan, but very difficult to get 10,000 rupees loan. That was a strong thing in my mind was, that's how keeping that in mind. I always tried to help the small loanies. To the extent possible, I was protecting their rights. I was granting entry models in their favor all the time, in my entire career. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతార గ్రామంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ పునర్వసు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఉంటుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం గ్రామంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ పునర్వాసు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన వైద్యం ఉంటుందని అన్నారు. గ్రామస్తులు సహకరించి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపినట్లయితే మెరుగైన విద్యను అందిస్తామని అన్నారు. గూండాల మండలంలో వెల్మజాల ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని సంఘి యశశ్రీ 572 మార్కులు సాధించి జిల్లా సెకండ్ ర్యాంకు సాధించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు ఉంటారని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెండ్యాల వినోద్, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చెండిరాణి, ఎంపీఓ ఎంఏ సలీం, ఆర్ఐ ప్రభుదాస్, ఏఎస్ఐ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, లక్ష్మీ సర్సు తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు కూడా రండి. మంచిగా కట్ అవుతావా? మంచిది పోలీసు ఎస్ఐ సార్ జీపీఓ సార్ కూడా ఉంది. పంచాయత్ సెక్రటరీ జీపీఓ సార్ ఉన్నారు.
రామారంలో 3 సబ్జెక్టులు ఆ పిల్లలకి అసలు పరిచయమే లేకుండే సార్. తర్వాత మేము వచ్చిన తర్వాత అందరం ట్రాన్స్ఫర్స్లో అందరు టీచర్స్ వచ్చినాము, 8 మెంబర్స్ని. పిల్లలు కూడా స్ట్రెంత్ పెరిగింది సార్. బేసిక్ నాలెడ్జ్ లేకుండే ఒక 3 సబ్జెక్ట్స్లో. మేము ఈ సంవత్సరం 500 టార్గెట్ పెట్టుకున్నాము. మా పిల్లలు కూడా సక్సెస్ఫుల్గా దాన్ని రీచ్ అయింది సార్. చాలా హ్యాపీగా ఉంది. దాన్ని పురస్కరించుకొని గ్రామస్తులందరూ మా పిల్లల్ని సన్మానించడం ఇంకా జ్ఞాపకం ఉంచుకోదగిన అంశం. ఈ స్ఫూర్తితో మా విద్యార్థులు ఇంకా ముందుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ మీ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని, ఇంటర్లో మంచి స్కోర్ చేస్తారని, మంచి స్థాయిలో వాళ్ళు సెటిల్ అవుతారని కోరుతూ, అందరూ మీ గ్రామస్తులు అందరి సహకారంతో మీరు అందరు ప్రైవేట్ స్కూల్ బంద్ చేసి మమ్మల్ని నమ్మి మా స్కూల్కు పంపించండి. మేము ఇంకా ఇంతకంటే మంచి రిజల్ట్ వచ్చే సంవత్సరం ఇంకా బాగా తీసుకురాగలుగుతామని హామీ ఇస్తున్నాం మా స్టాఫ్ తరఫు నుంచి. నిజంగా కూడా మా ఉపాధ్యాయులు కూడా చాలా శ్రమించారు, పిల్లల ఉన్నతి కోసం చాలా కష్టపడ్డారు. పిల్లలు కూడా బాగా చదివి మా పాఠశాల యొక్క పేరును నిలబెట్టింది సార్. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇంతకంటే మంచి రిజల్ట్. ఇప్పుడు గుండాల్ మండల్లో విన్నపం ఏంటంటే మీరందరూ సహకరించి కొంచెం స్కూల్ స్ట్రెంత్ని పెంచాలి అని కోరుతున్నాం సార్. ప్రైవేట్ స్కూల్ మేము ఒక్కటి మేడం. వేసవి సెలవుల్లో భాగంగా విద్యార్థులకు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ వాసవి సేవా సమితి సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ కేంద్రానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ నెల 26న ప్రారంభమైన ఉచిత యోగా శిక్షణ తరగతులు మే నెల 10తో ముగియనున్నాయి. గురువారంతో 5వ రోజు శిక్షణ తరగతులకు సుమారు 100 మంది విద్యార్థులు హాజరై ఉచిత యోగా శిక్షణలో ఆరోగ్యపరమైన మెలకువలు నేర్చుకుంటున్నారు. వేసవి సెలవులలో భాగంగా విద్యార్థులకు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ వాసవి సేవా సమితి సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ కేంద్రానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ నెల 26న ప్రారంభమైన ఉచిత యోగా శిక్షణ తరగతులు మే నెల 10తో ముగియనున్నాయి. గురువారంతో 5వ రోజు శిక్షణ తరగతులకు సుమారు 100 మంది విద్యార్థులు హాజరై ఉచిత యోగా శిక్షణలో ఆరోగ్యపరమైన మెలకువలు నేర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉచిత శిక్షణ తరగతులకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు యోగా గురువు కూడా పాపిరెడ్డితో పాటు సహాయకులుగా ట్రైనర్స్ సుదర్శన్ రెడ్డి, మమత, దివ్య, నాగరాజు, అజయ్లు విద్యార్థులకు వివిధ యోగాసనాలు నేర్పుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా యోగా గురువు చాడపాపిరెడ్డి మాట్లాడుతూ అన్ని వయసుల వారికి ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇట్టి అవకాశాన్ని సూర్యాపేటలో గల విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి దేవర్శెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ శ్రీ వాసవి సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్య, వైద్యం కోరుతూ ప్రాముఖ్యతను అందిస్తూ సేవలు అందిస్తున్నామని తెలిపారు. విద్యలో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు శ్రీ వాసవి సేవా సమితి ద్వారా యోగా అందిస్తున్నామని తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. విద్యపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి. గూండాల మండలంలో కలెక్టర్ పర్యటన, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఆకస్మిక తనిఖీ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా నృసింహ జయంతి ఉత్సవాలు. 10వ తరగతి ఫలితాలలో న్యూస్ పాఠశాల ఘన విజయం.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతకు అవగాహన కార్యక్రమం నిర్వహణ. కన్వర్ట్ క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు చేయాలి. ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ డిమాండ్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు. గూండాల మండలం అనంతారం గ్రామంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సన్మానం. సూర్యాపేటలో ఉచిత యోగా శిక్షణ తరగతులకు విశేష స్పందన. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.